దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా రమేష్ బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ విచ్చేశారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు, సిబ్బంది, వేద పండితులు మేళతాళాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయంలోని స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యాలయంలో గల విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యాలయానికి ప్రవేశించారు. డీసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ రమేష్ను దేవాదాయ శాఖ ఉద్యోగులు, సిబ్బంది కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీ రమేష్ మీడియాతో మాట్లాడారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించి వారికి దర్శనాలు, ప్రసాదాలు అందే విధంగా చర్యలు చేపడతానని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ తెలిపారు. ఇదివరకు పూర్వం సహా కమిషనర్ రాజమండ్రిగా నేను పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఇదే డీసీ ఆఫీస్లో నేను డీసీగా కూడా 2 years ఇన్ఛార్జ్ చేసిన అనుభవం కూడా ఉంది. మరి 1988లో నేను జూనియర్ అసిస్టెంట్గా ఇదే ఆఫీస్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ డిపార్ట్మెంట్లో నాకు 35 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసి ఉన్నాను. కాబట్టి ఈ అనుభవంతో మరి నా తోటి ఉద్యోగుల సహకారాలతో మరి ఇంజనీరింగ్ సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారులు మరియు మా ఉన్నతాధికారుల కమిషనర్ గారు మరి దేవాదాయ శాఖ మార్చులు అందరి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క సూచనలతో దిగ్విజయంగా ఈ డిప్యూటీ కమిషనర్ కాకినాడ పదవికి న్యాయం చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి దేవస్థానానికి సంబంధించిన అనేక భూములు అన్యాక్రాంతంలో ఉన్న LLP కేసులు కానీ, అలాగే మరి ట్రిబ్యునల్లో ఎవిక్షన్ అయ్యి ఇంప్లిమెంట్ కాని కేసులు కానీ ఏమన్నా ఉంటే మా సహాయ కమిషనర్ ద్వారా రివ్యూ చేసి వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మరి దేవాలయంలో ఇప్పుడు దసరా ఉత్సవాలు మొదలవుతున్నాయి. రేపు 3వ తారీఖు నుంచి మరి ఎక్కడెక్కడైతే దసరా ఉత్సవాలు జరుగుతాయో ఈ 3 జిల్లాల్లోనూ కూడా సంబంధిత కార్యనిర్వహణాధికారులు మరియు సహాయ కమిషనర్లు, తనిఖీదారులు వీళ్ళందరితో కూడా రివ్యూ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కలిగే విధంగా కూడా చర్యలు కైకొంటాను.